ఈరోజు కోట్లాది ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఆ దేశాలలో ఉన్నాయి. మనం జర్మనీ నేర్చుకోలే, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోలే, కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకోలేదు. ఈ లాంగ్వేజ్ కొంచెం కొంచెం వచ్చినా మనకు సాంకేతిక నైపుణ్యం ఉంటే లక్షలాది రూపాయల జీతం ఇచ్చి మనల్ని ఈరోజు ఉద్యోగం ఇవ్వడానికి ఆ దేశాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. అందుకే ఈరోజు నర్సరీ నుంచి 12th వరకు ఎడ్యుకేషన్లో లాంగ్వేజ్ ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు. కేశవరావు గారి క్లాస్ రూమ్లో నిర్బంధ విద్య కాదు, వాడికి అవగాహన, వాడికి తెలివి, వానికి విషయ పరిజ్ఞానం ఉండాలని. 12th తర్వాత స్కిల్ వైపు షిఫ్ట్ చేయాలనేది నా ఉద్దేశం. అప్ టు 12th వరకు ప్రపంచం పట్ల సంపూర్ణమైన అవగాహన ఉండాలి. ఈ సంపూర్ణమైన అవగాహన ఇచ్చే టూలే మీరు ఇవ్వకుంటే అది జరగదు. ఈరోజు ప్రైవేట్లో 11,000 పాఠశాలలు ఉంటే 33 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్రభుత్వంలో 27,000 పాఠశాలలు ఉంటే మన దగ్గర 27 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్రైవేట్లో 11,000 పాఠశాలల్లో 33 లక్షల పిల్లలకు చదువు చెప్పగలిగినప్పుడు మన 27,000 పాఠశాలల్లో ఎంతమంది పిల్లలకు మనం చదువు చెప్పొచ్చో మీరే ఆలోచన చేయండి. రెండవది, అప్పుడప్పుడు కొన్ని రిఫార్మ్స్ మీద మాట్లాడినప్పుడు మా ఉపాధ్యాయ సంఘాలు నా మీద కోపంగా మాట్లాడుతారు. నేను సంఘాల అధ్యక్షులకు ఒక మాట చెప్పదలుచుకున్నాను. మీ సమస్యలన్నీ నాకు వదిలేయండి. ఉపాధ్యాయ సంఘాలు ఏ సమస్యల మీద అయితే కొట్లాడుతున్నారో మీరు అడగకుంటేనే మీ సమస్యను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. మీరు ఏది అడగాల్సిన పని లేదు, మీ ఇంటికి పంపిస్తా. మీ ప్రమోషన్లు మీ ఇంటికి పంపించినా, మీ బదిలీలు మీ ఇంటికి పంపించినా, మీ రిక్రూట్మెంట్ డిఎస్సి రిక్రూట్మెంట్ ఏమైనా ఫ్రెష్ రిక్రూటీస్ ఇక్కడ ఎవరైనా ఉంటే లేదా మీ ఫ్రెండ్స్ ఉంటాడు కానీ 55 డేస్లో 11,000 నోటిఫికేషన్ టు అపాయింట్మెంట్ వరకు 55 డేస్లో నేను ఇచ్చిన. ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా? ఈ ప్రభుత్వం మీది కాబట్టి మీకోసం పనిచేస్తుంది. మీ సమస్యల పూచి నాది. ఉపాధ్యాయ సంఘాలకు నా సూచన, పిల్లల సమస్యల మీద మీరు కొట్లాడండి నాతోటి. మీ సమస్యల మీద కొట్లాడకండి. మీకు కంఫర్ట్ ఉంది, కంఫర్ట్ లేకపోతే ఏదైనా కావాలంటే నేను ఇస్తా. నెక్స్ట్ 3 years ఆర్ 5 years ఒక పంచవర్ష ప్రణాళిక పెట్టుకొని ఒక 5 ఏళ్లలో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మేము మారుస్తాము, ఆదర్శంగా నిలబెడతాము. ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే దేశాల నుంచి వచ్చి మా ఇన్స్టిట్యూషన్స్ చూసే విధంగా మేము మారుస్తాము. ఈ 5 ఏళ్ళు మా ఉపాధ్యాయ సంఘాలు పిల్లల సమస్యల మీద మేము ప్రభుత్వాలతో కొట్లాడతామని మీరు ఓత్తు తీసుకొని బయటకు వెళ్ళండి. ఎట్లా మారదో నేను చూస్తా. ఏ ప్రభుత్వం అయినా మీకు తల ఉంచదా? ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేసుడు కష్టం, ఈజీ. తీసి అటేస్తే మళ్ళీ కూడా వెనక్కి వచ్చి అడిగే ధైర్యం చేయరు. కానీ ఒక టీచర్ని ట్రాన్స్ఫర్ చేయగలమా? మీరు చెప్పండి. ఎంత శక్తి ఉంది మీకు? మీ శక్తిని, నా విజ్ఞప్తి ఒక్కటే, 5 ఏళ్ళు పిల్లల కోసం, ఎడ్యుకేషన్ కోసం, మన సొసైటీ కోసం, మన సమాజం కోసం, తరతరాల భవిష్యత్తును మార్చడానికి ఒక 5 సంవత్సరాలు మీరు ఒక ప్రతిజ్ఞ పూనండి. ఆ ప్రతిజ్ఞ ఈ దేశాన్ని మార్చకపోతే చూడండి, తెలంగాణను కాదు ఈ దేశాన్ని మారుస్తుంది. ఈ దేశానికి నాయకత్వం పివి నరసింహారావు గారు ఇయ్యలేదా? గొప్ప మేధావిగా ఉత్తమ పార్లమెంటరీగా జయపాల్ రెడ్డి గారు రాణించలేదా? బూరుగులు రామకృష్ణారావు గారు గొప్పగా పరిపాలన అందించలేదా? ఎందుకు ఇయ్యలేము మనం తెలంగాణ నుంచి? ఈ దేశంలో విద్యను, వైద్యాన్ని, నాయకత్వాన్ని తెలంగాణ నుంచి మనం అందించగలము. కానీ మనకు స్పష్టత ఉండాలి. మనం ఏ దానికోసం కొట్లాడుతున్నాం, ఎందుకోసం కొట్లాడుతున్నాం. దయచేసి ఉపాధ్యాయ సంఘాల నుంచి ఇక్కడికున్న నా మిత్రుల్ని, నేనేం కార్పొరేట్ స్కూల్లో చదువుకోలే, నేను గవర్నమెంట్ బడిలోనే చదువుకున్నా. నేను మొన్న కొత్తకోట పోయినప్పుడు చెప్పిన, గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఏమవుతావు అని ఎవరన్నా అడిగితే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పమని. అయినా కదా కొండారెడ్డిపల్లి గవర్నమెంట్ స్కూలు, తాండ్రలనో వనపర్తిలో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కదా. మీకు గౌరవం తగ్గే పని అయితే ఒకటి కూడా చేయలే కదా. చేసినా మీరు ఆశించినంత మేరకు ఒకవేళ చేసినా లేదా అంటే భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఏ అనుభవం లేకుండానే, నేను ఆ గతంలో ఏ మంత్రి చేయలే, అనుభవం లేకపోయినా 30 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని అయితే కలగాపులగం అయితే చేయలే కదా. జాగ్రత్తగా నేను నడుపుతున్నా కదా. మరి ప్రభుత్వంలో మీరు చదువు చెప్తే చదివిన ఒక స్టూడెంట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దారిలో పెట్టగలుగుతున్నాడు, పరిపాలన అందిస్తున్నాడు. ఈ దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు లేకపోతే ఈ దేశ ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా
నాతో కలిసి పనిచేయి భవిష్యత్తు బాగుంటుంది అనే పరిస్థితి వచ్చిందని మీరు చెప్పిన సర్వే కదా. నేనేం వేరే బయటికి పోలే కదా, ముఖ్యమంత్రి అయినాక పోయినా హార్వర్డ్ యూనివర్సిటీకి పోయినా. ఆ చదువు ఎట్లుంటుందో చూద్దాం మా గవర్నమెంట్ బడి కంటే అని. కానీ మీరు ఇచ్చిన ఫౌండేషనే అక్కడ నాకు పనికొచ్చింది. నేను కూడా రీసెంట్గా ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోసం హార్వర్డ్ పోయి వచ్చిన. ఈ దేశంలో నాకు తెలిసి మరి ఎవరైనా ముఖ్యమంత్రులు పోయినో పోలేదో నాకు తెలియదు, పెద్దలు కేశవరావు గారు చెప్పాలా. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మిమ్మల్ని పంపించడమే కాదు, యాజ్ ఎ స్టేట్ చీఫ్ మినిస్టర్ నేను కూడా వెళ్ళి చూసిన అసలు ఏంది. హార్వర్డ్ నుంచి గొప్ప గొప్ప మేధావులు వస్తారు, నోబెల్ గ్రహీతలు వస్తారు, యూనికార్న్స్ వస్తారు అని అంటే చూద్దాం అది కూడా అని. మీరు ఎట్లయితే 5 రోజులు మార్నింగ్ టు ఈవినింగ్ ఉందో సేమ్ ఎగ్జాక్ట్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 7, 5 days కంటిన్యూస్, ½ an hour లంచ్ బ్రేక్, కంప్లీట్గా కూర్చొని వచ్చిన క్లాస్లో నేను. చూద్దాం చదువు ఎట్లుంటుందో అని. చదువుతో పాటు క్రమశిక్షణను కూడా నేర్పుతుంది క్లాస్ రూమ్. క్రమశిక్షణ లేనోడు జీవితంలో ఎందుకు పనికిరాడు, ఎందుకన్నా పనికొచ్చినా తాత్కాలికమే. తెలివి తక్కువన క్రమశిక్షణ ఉంటే ఎక్కువ పని చేయొచ్చు. తెలివి ఎక్కువన క్రమశిక్షణ లేకపోతే సరైన సమయానికి వాడు అక్కడికి రానే రాడు. దానివల్ల ఏం ఉపయోగం. మహామేధా ఉంటాడు కానీ పరీక్ష రోజు పరీక్ష రాయకపోతే ఏమవుతాడు. అట్లనే ఈరోజు మిత్రులారా, మనందరం ఒక 5 ఏళ్ళు ఒక మంచి ఆలోచన చేద్దాం. మనం ఇబ్బందులలో ఏం లేం, ఆకలితో ఏం చచ్చిపోతలేం. కుటుంబం కూడా అత్యంత దారుణమైన పరిస్థితులలో ఏం లేం. నా టీచర్లు అందరూ మంచిగా గౌరవంగా ఆర్థికంగా సమాజంలో చాలామంది కంటే బాగా ఈరోజు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సంఘాలు ఒకవేళ మీకు చెప్పిన మీరు సొంతంగా ఆలోచన చేసుకోండి. మీరే నాయకులను తయారు చేసేది కూడా మీరే. 5 సంవత్సరాలు మేము పేద విద్యార్థుల కోసం, ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లల కోసమే మేము అంకితం అవ్వదలుచుకున్నాము. 5 సంవత్సరాల తర్వాత మేము వెనక్కి తిరిగి చూసుకుంటాం. ఒకవేళ ఏమైనా కోల్పోతే మా రేవంత్ అన్న దగ్గరకు పోయి మేము కొట్లాడి తెచ్చుకుంటామని మీరు మనసులో పెట్టుకోండి. 34 వరకు నేనే ఉంటా, మీకు ఎవ్వరికి ఏం అనుమానం లేదు. ఈరోజు 26, 31 వరకు పిల్లల కోసం పనిచేయండి. ఈ 5 ఏళ్ళు మీ బాధ్యత నేను తీసుకుంటా. మీరు అడగకుంటేనే మీ సమస్య జెన్యూన్ ఇష్యూస్ ఏమున్నా 6 నెలలకోసారి ఒక ½ డే మీ సంఘాలను మీ నాయకులను పిలిచి కూర్చోబెట్టి క్వాలిటీ డిస్కషన్ చేసి చీఫ్ సెక్రటరీ కానీ ఎవరికైనా అంతెందుకు 2 విషయాలు మీతో పంచుకోదలుచుకున్నా. జనవరి 2024 1 తారీఖు కంటే ముందే 1 తారీఖు మీ జీతాలు వచ్చినాయి. గుండెల మీద చేసుకొని చెప్పండి. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు 1 తారీఖు నాడు మీ ఖాతాలో జీతాలు పడ్డాయా? 24 జనవరి 1 తారీఖు నాడు మీ ఖాతాలో వేయడం మొదలుపెడితే ఈ రోజు వరకు ఎప్పుడైనా 1 తారీఖు నాడు మీ జీతాలు ఆగినాయా చెప్పండి. ఇది ఎవ్వరు మీరు అడగలేదే, మీ సంఘాలు అడగలే, మీరు అడగలే. ప్రతి నెల 1 తారీఖు నాడు ఈ ప్రభుత్వం కోసం, ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి జీతం ఇవ్వకపోతే ప్రభుత్వం వైఫల్యం చెందినట్టే. ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ఎవరి కుర్చీలున్నా వాళ్ళు విఫలం చెందినట్టే అని ఒక నైతిక బాధ్యత తీసుకొని ప్రతి నెల 1 తారీఖు నాడు మీ ఖాతాలో జీతాలు వేస్తున్నా. మీ పిల్లల చదువుల కోసం, మీ ఇళ్ళ కోసం లోన్ తెచ్చుకుంటే మీ చెక్స్ డిజైనర్ అయి మీ సిబిల్ స్కోర్ పాడైపోయి మొండి పద్దుల కింద మీ ఖాతాలు మారి బ్యాంకుకి వెళ్తే మీకు అప్పు పుట్టని పరిస్థితి ఉండే. ఈరోజు రెగ్యులేట్ చేసుకుంటూ వచ్చినా కదా. ఈరోజు